to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve real unity and peace in the world. అంతర్జాతీయ కృష్ణ Sri Prabhupada ki. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సప్త ఆశయాల్లో ఒకటవ ఆశయం సమాజానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని క్రమపద్ధతి ప్రకారం ప్రచారం చేయడం, జీవితంలో విలువలు సక్రమంగా నిలుపుకోవడం కొరకు ప్రపంచంలో నిజమైన సమైక్యతను శాంతిని సాధించే నిమిత్తం ప్రజలందరికీ ఆధ్యాత్మిక జీవిత మెలకువలను గురించి బోధించడం. So we are reading from Sri Namamrita. Translation. మనం నామామృతం నుంచి చదువుతున్నాం. The chanting of the holy name is only remedy for the setting the world all right. అయితే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపించడమే ఈ ప్రపంచాన్ని మనం సవ్యంగా ఆ సవ్యదిశలో నడిపించడానికి మనం నడవడానికి ఉన్నటువంటి అవకాశం. This world of Maya is called Durasaya. ఈ మాయ ఉంది, అది దురాశ అది. Which means false or bad shelter. అందువలన ఈ యొక్క మాయ అంటే మనం తప్పుడు ఆశ్రయాన్ని పొందడం, తప్పుగా ఆశ్రయాన్ని పొందడం. One who puts his faith in Durasaya become a candidate for hoping against hope. అందువలన మనం ఈ దురాశయ తప్పు వ్యక్తుల మీద మనం ఈ యొక్క ఆశ్రయాన్ని పొందితే అది దురాశయ, అది మనకి ఆశ్రయాన్ని ఇవ్వదు. In the material world, everyone is trying to become happy. అందువలన భౌతికమైనటువంటి ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. And although their material attempts are baffled in every way, due to their nations, they cannot understand their mistakes. అందువలన వాళ్ళు ఈ యొక్క భౌతికమైనటువంటి లోపాలు ఉండటం వల్ల వాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ భౌతికమైనటువంటి లోపాలని అవగాహన చేసుకోలేకపోతూ ఉన్నారు. People try to rectify one mistake by making another mistake. అందువలన ఈ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక తప్పుని సవరించుకోవడం కోసం మళ్ళీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకా అనేకమైన తప్పులు చేస్తున్నారు. This is the way of the struggle for existence in this material world. ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఈ విధంగా మనం జీవన పోరాటం చేస్తూ ఉన్నాం. If one in this condition is advised to take Krishna consciousness and be happy, he does not accept such instructions. అందువలన ఈ యొక్క ప్రపంచంలో మనం ఆనందంగా ఉండాలి అని అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఈ యొక్క తీసుకుని దాన్ని జపిస్తూ ఆనందంగా ఉండవచ్చు, కానీ ప్రజలు తీసుకోవటం లేదు. This Krishna consciousness movement is being spread all over the world just to remedy this gross ignorance. అందువలన ఈ యొక్క మన కృష్ణ చైతన్య ఉద్యమం దేనికి ఉందనంటే ఈ ఏదైతే ఈ యొక్క స్థూలంగా తప్పిదాలు చేస్తూ ఉన్నారో ఆ తప్పిదాల నుంచి మనము ఈ ప్రజల్ని కాపాడటం కోసం మనం ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఉంది. People in general are misled by the blind leaders. ఈ యొక్క సాధారణమైనటువంటి ప్రజలు ఈ యొక్క గుడ్డిగా ఉన్నటువంటి సాక్షాత్కార జ్ఞానం, ఆత్మసాక్షాత్కార జ్ఞానం లేనటువంటి నాయకుల చేత నడిపించబడుతుంది. The leaders of a human society, the politician, philosopher and scientist are blind because they are not Krishna conscious. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి ఈ నాయకులు కానీ, ఈ యొక్క తత్వవేత్తలు కానీ, శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా ఒక గుడ్డిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి భగవత్ చైతన్యం, కృష్ణ చైతన్యం లేదు. According to Bhagavad Gita, because they are bereft of all factual knowledge due to their atheistic way of life, they are actually sinful, rascal and are the lowest among the men. అందువలన ఇక్కడ స్కృతినోముడ ప్రపద్యంతే నరాధమ మాయాపహృత జ్ఞానం ఆసురీం భావమాశ్రిత. అందువలన వీళ్ళు మాయాపహృత జ్ఞానం ఆసురీం భావమాశ్రిత అని చెప్పి భగవద్గీతలో చెప్పారు. వీళ్ళ జ్ఞానం మాయ అపహరించింది, వాళ్ళు ఆసురీ జ్ఞానం అంటే వీళ్ళు నాస్తికులుగా తయారయ్యారు. భగవంతుడి జ్ఞానాన్ని వీళ్ళందరూ పోవడం చేత వీళ్ళు అందరూ కూడా సమాజానికి ఎటువంటి విలువని ఇవ్వలేకపోతున్నారు. శ్రీ నామామృతికి ప్రభుపాదకి అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తూ ఉన్నాను. అనంత కోటి వైష్ణవునికి, నామాచల శ్రీహరిదాస్ ఠాకూర్కి, శిల ప్రభుపాదకి, సాయి గౌర్ ప్రేమానందయ్య.